హాయ్ అండి. వెల్కమ్ టు లతారాశం. ఈ ఛానల్‌ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజైతే ఒక మంచి హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసానండి. చూస్తుంటేనే అర్థమవుతుందా? అవునండి. సమ్మర్ డ్రింక్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సమ్మర్ వస్తుంది కదండీ! అందరూ బయట తిరుగుతూ ఉంటారు. ఇంటికొచ్చేసరికి బాడీ మొత్తం హీట్ అయిపోతూ ఉంటుంది కదండీ! అలాంటి టైంలో ఈ డ్రింక్ చేసుకొని తాగితే అండి బాడీ మొత్తం కూల్ అయిపోతుంది. చాలా బావుంటుందండి. ప్రాసెస్ చూసేద్దామా? ఒక బౌల్ తీసుకొని ఒక స్పూను సబ్జా గింజలు తీసుకోవాలండి. అందులో కప్పు నిండా నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు ఇంకొక బౌల్ తీసుకొని 2 స్పూన్ల సగ్గుబియ్యం తీసుకొని అందులో గాని నీళ్ళు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఒక గ్లాసు నీళ్ళు తీసుకోవాలండి. ఒక గ్లాస్ నీళ్ళైతే సరిపోతుంది. ఇది చూడండి ఇక్కడైతే నేను బెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్‌తో మీరు తీసుకోవచ్చు. ఇందులో 2 ప్యాకెట్స్ ఉంటాయండి. ఒకటి అగర్ అగర పౌడరు, ఇంకొకటి జెల్లీ పౌడరు. ఈ 2 నేనైతే ఈ ప్యాకెటు 2 సార్లు చేసుకోవచ్చండి. నేనైతే హాఫ్ ఏసి చేస్తున్నాను ఇప్పటికి. మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇంకొక బౌల్‌లో వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని ఒక మరుగు వచ్చిందంటే చాలండి. కొంచెం మరుగుతే సరిపోతుంది. చూడండి ఇక్కడైతే మనకు సరిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక ఒక ప్లేట్‌లో పోసుకొని ఇది మొత్తం జెల్ అయిపోవాలండి. మంచిగా గడ్డకట్టిపోవాలి. అప్పటిదాకా పక్కన పెట్టేసుకుందామండి. 1 అవర్ టైం పడుతుంది. పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు మనకు సగ్గుబియ్యం కానీ మంచిగా నానిపోయినాయండి. చూడండి ఇక్కడైతే సగ్గుబియ్యము నానిపోయినాయి కదా! ఇవి గాని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఇవి కానీ కొంచెం ఉడకబెట్టుకోవాలండి. కొంచెం ఉడికితేనే ఈ సగ్గుబియ్యం అనేది మంచిగా ఉంటుంది. చూడండి సగ్గుబియ్యం అయితే మంచిగా ఉడికిపోయినాయి కదా! ఇప్పుడైతే ఇది స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్‌లో వంపుకోవాలండి. వడకట్టుకోవాలి. మనకు నీళ్ళు అవసరం లేదండి. జస్ట్ మనకు సగ్గుబియ్యం వరకే సరిపోతుంది. చూడండి ఇలా నాకైతే కొంచెం ఎక్కువ ఉడికింది. మీరు చూసుకొని జాగ్రత్తగా కొంచెం 70% ఉడికితే సరిపోతుందండి. నాకైతే కొంచెం ఎక్కువగా ఉడికిపోయింది. నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి. పాలు గాని మంచిగా మరగనిచ్చుకోవాలి. ఇది కస్టర్డ్ పౌడర్ అండి. ఇది వేసామంటే ఈ డ్రింక్‌లో చాలా బావుంటుంది. నేను ఇక్కడ 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. కొంచెం నీళ్లు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కలుపుకున్నాక పాలు మరుగుతూ ఉన్నాయి కదండీ! ఇప్పుడైతే ఇది పాలల్లో వేసుకోవాలి. చూడండి ఇక్కడ పాలు మరుగుతున్నాయి కదా! పాలల్లో వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. నేను ఇక్కడ కొంచెం ఒక 3 స్పూన్స్ షుగర్ గాని వేశాను. షుగర్ అన్నీ వేసుకున్నాక ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగా మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి అడుగున అంటుకుంటూ ఉంటుంది. అలా కాకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా తిక్కగా ఉంటే సరిపోతుంది. చూడండి మనకి ఇక్కడ జెల్ గాని మంచిగా తయారైపోయింది. మనకు నచ్చిన షేప్‌లో చిన్నవి గాని, పెద్దవి గాని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. చూడండి జెల్ అయితే మంచిగా రెడీ అయిపోయింది కదా! చిన్న చిన్న పీసెస్‌గా అయితే నేను కట్ చేశాను. ఇది గాని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్‌లో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండీ సబ్జా గింజలు, అది ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను సగ్గుబియ్యం అండి ఉడకపెట్టుకున్నాం కదా! అది గాని 1, 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు వేస్తున్నాను. తర్వాత మనం తయారు చేసుకున్నాం కదండీ జెల్, అది గాని ఒక 3 స్పూన్సా, 2 స్పూన్సా మీ చాయిస్‌ని బట్టి వేసుకోండి. తర్వాత మనము కస్టర్డ్ మిల్క్ తయారు చేసుకున్నాం కదండీ! అది గాని గ్లాస్‌లో వేసుకొని పైనుంచి ఇంకొంచెం జెల్ వేసుకొని అలా చేసుకున్నామంటే సమ్మర్ డ్రింక్ అనేది చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బాడీ మొత్తం కూల్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగారంటే చాలా బావుంటుందండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది సమ్మర్ డ్రింక్ అయితే. మీరు ట్రై చేసినాక ఎలా కుదిరిందో కామెంట్‌లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.